నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వీళ్ళపై ఉన్నటువంటి అభియోగాల్లో భాగంగానే ప్రస్తుతానికైతే ముంబై పోలీసులు వీళ్ళకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ముంబైకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త దగ్గర వారికి ఉన్నటువంటి బిజినెస్ ని ఎక్స్టెండ్ చేద్దాము, వాళ్ళ బిజినెస్ ని ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్దాము అనే ఒక దీపక్ అనే ఒక వ్యాపారవేత్త దగ్గర దగ్గర 60 కోట్ల వరకు తీసుకొని సో దానికి సంబంధించినటువంటి అంశాల్లో అతన్ని మోసం చేశారు అనే అంశం పైన అతను ముంబై పోలీస్ స్టేషన్ లో వీరిపై ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆ అంశాన్ని ప్రస్తుతానికి పోలీసులు కూడా ఆ దిశగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు దేశం వదిలి వెళ్లకుండా ప్రస్తుతానికి వీళ్ళకైతే లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళ ట్రావెల్ లాగ్ని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది పోలీసులు కూడా. అండ్ ఇదే కాదు, గతంలో కూడా శిల్పా శెట్టికి సంబంధించినటువంటి ఆమె భర్త రాజ్ కుంద్రాపై గతంలో కూడా కొన్ని అంశాల్లో భాగంగా పలు చోట్ల ఆయన పైన కేసులు కూడా నమోదవడం జరిగింది. అందులో భాగంగా ఆయన జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా రోజులుగా ఆయన మొహాన్ని కూడా బయట ప్రపంచానికి, బయట ప్రజలకు చూపించకుండా ఒక మాస్క్ ని ధరించి ఆయన పలు కార్యక్రమాలు హాజరైనటువంటి తీరు కూడా మనం చూసాము. ఆ టైంలో శిల్పా శెట్టి ఎదుర్కొన్నటువంటి పరిణామాలు కూడా మనం చూసాము. మరొక్కసారి ఈ జంట ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారడం జరిగింది. సో ముంబైకి చెందినటువంటి వ్యాపారవేత్త దగ్గర వారి ఉన్నటువంటి బిజినెస్ ని ఎక్స్టెండ్ చేస్తామని 60 కోట్ల వరకు తీసుకొని వారిని మోసం చేశారు అనే కోణంలో ఇప్పుడు వారిపైన అయితే ఆ కేసు నమోదవడం జరిగింది. ఈ అంశాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నటువంటి ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి వీళ్ళు దేశం వదిలి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు, అంటే దానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా అధికారులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నుంచి కూడా శిల్పా శెట్టి ఇటీవల కాలంలో కొన్ని మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కూడా హైదరాబాద్ కి కూడా రావడం జరిగింది. సో హైదరాబాద్ లో మీడియా ముఖంగా కానీ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాము. అండ్ గత కొంతకాలంగా మాత్రానికి ఈ జంట బీ టౌన్ లో హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉన్నారు. మూవీస్ కి సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే మిగతా అంశాల్లో మాత్రం వీళ్ళు బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నారు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు రాజ్ కుంద్రా చేసినటువంటి గతంలో ఏదో కొన్ని కార్యకలాపాలు, అంటే సమాజానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాల్లో ఆయన కూడా పాల్గొని సమాజానికి విరుద్ధంగా కొన్ని అంశాల్లో వాళ్ళు వెళ్ళినటువంటి తీరు పైన కూడా ఆ టైంలో కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు, కేసు ఫైల్ చేశారు, జైలుకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూద్దాం. మరి ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి వీళ్ళు దేశం వదిలి వెళ్లే ప్రసక్తి, అంటే ఎటువంటి ఆస్కారం లేదు కాబట్టి మరి ఇప్పుడు ఆ అంశం పైన వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా ఏంటి, ఎలా ఉండబోతుంది అసలు అనేది క్లారిటీ రావాల్సింది.